వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిపాటి సో ఐడియాస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సాంబార్. సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఆయిల్, తాలింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, సాంబార్ పౌడర్, పచ్చిమిర్చి, టమాటాలు, బంగాళదుంప, సొరకాయ, క్యారెట్, ఉల్లిపాయ, మునక్కాయ. అబ్బా ఏమి చెప్పినావే. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తాలింపు దినుసులు వేసుకోవాలి. 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి 4 తీసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో కొంచెం సేపు వేగనివ్వాలి. మనం కట్ చేసుకొని పెట్టుకున్న అన్ని కూరగాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కాస్త వేగనివ్వాలి. టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 1 కప్పు కందిపప్పు బాగా కడిగి ఆయిల్, పసుపు వేసుకుని 2 cups వాటర్ వేసుకొని కుక్కర్లో 2 whistles వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత గరిటెతో కానీ పప్పుగుత్తితో కానీ ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో వేపుకుంటూ కూరగాయలను మెత్తగా ఉడికించుకోవాలి. వేగిన తర్వాత 3 teaspoons కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఎంత సరిపోతుందో లేదో చూసి వేసుకోవాలి. పసుపు 1 teaspoon వేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. పులుపుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 glasses వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉండును. సాంబార్ ఆ తర్వాత సాంబార్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. సాంబార్ అనేది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది. సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. దీనిని మనం రైస్లోకి, ఇడ్లీ, వడాలోకి తీసుకోవచ్చు. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా? మీరైతే ఎలా చేస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. నేను చేసిన సాంబార్ ఎలా ఉంది? అదిరిపోలా? నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.